హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఉంటా నీ జతగా ఎపిసోడ్ 21. ఇప్పటి వరకు అర్జున్ మీద ఉన్న అలక కాస్త పోయి భర్త వైపు చూస్తూ మళ్ళీ ఐటమ్స్ అయిపోతాయి అంటూ భర్త చేతిని పట్టుకొని ముందుకి నడిచింది. ఇప్పుడు రేపొద్దున్న మాకు పుట్టే పిల్లలు కూడా దీనిలాగే అల్లరి చేస్తే, అమ్మో! అప్పుడు దీన్ని, వాళ్ళని ఇద్దరిని నేను భరించగలనా? అని ఆలోచిస్తూ ఉన్నాడు అర్జున్. ఏంటి అర్జున్ గారు ఇంత మెల్లగా నడుస్తున్నారు? పదండి, పదండి అంటూ భర్త చేతిని పట్టుకుని తిరిగి ఫుడ్ స్టాల్ వైపు నడిచింది సింధు. ఇక భార్యకి మరికొన్ని ఐటెమ్స్ రుచి చూపించి, ఆ తరువాత తనని తీసుకొని బిర్యానీ స్పాట్‌కి వెళ్ళాడు. ఆహా! అర్జున్ గారు, బయట నుంచే బిర్యానీ స్మెల్ అద్దర కొట్టేస్తుంది. ఇంక లోపల ఎలా ఉంటుందో నాకిప్పుడే టేస్ట్ చేసేయాలి అనిపిస్తుంది అంటూ చెప్పడంతో భార్యని తీసుకొని లోపలికి వెళ్ళాడు అర్జున్. ఆ టైంకి అక్కడ చాలా కొంచెం మందే ఉండటంతో వీళ్ళు ఒక కార్నర్ సీట్స్‌లోకి వెళ్ళి కూర్చొని బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని తినడం స్టార్ట్ చేశారు. ఇక ఫాస్ట్‌గా బిర్యానీ తినేసి అక్కడి నుంచి బయటికి వచ్చారు. ఇక వెళ్దామా? అడిగాడు అర్జున్ భార్య వైపు చూస్తూ. మనం మన కోసం ఇంత షాపింగ్ చేసుకున్నాం కానీ, అత్తయ్య కోసం మనమేమీ తీసుకోలేదు. అత్తయ్య కోసం ఏమైనా తీసుకుందాం అర్జున్ గారు. అత్తయ్యకి ఏమి ఇష్టం? మనవడిని ఇవ్వడం ఇష్టం. మన నుంచి అయితే అన్నాడు అర్జున్ కొంటెగా. హలో, నేను అత్తయ్య దగ్గర ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఒక 6 మంత్స్ వాయిదా వేసుకోవచ్చు అని చెప్పారు. మీరు అది కాకుండా ఇంకేమైనా చెప్పండి అర్జున్ గారు అంది సింధు. భార్య మాటలకి నవ్వుకుంటూ నువ్వు భలే కిలాడివే బాబు అంటూ నవ్వుతూ తనతో కలిసి ఒక శారీ షాప్కి వెళ్ళాడు. అమ్మకి చీరలంటే చాలా ఇష్టం అంటూ చెప్పడంతో షాప్ మొత్తం వెతికి ఒక మంచి చీర సెలెక్ట్ చేసి భర్తకి చూపించింది. అత్తయ్యకి చీర చాలా బాగుంటుంది అర్జున్ గారు అంది సింధు. బావుంది అంటూ నవ్వుతూ చెప్పి ఆ చీర బిల్ వేయించి భార్యని తీసుకుని తిరిగి ఇంటికి స్టార్ట్ అయ్యాడు. ఇక వీళ్ళు ఇంటికి వచ్చేసరికి తెల్లవారుజాము 4 అవ్వడంతో ఇక అలసిపోయి రూంలోకి వెళ్ళగానే పడుకుండిపోయింది సింధు. సింధు వైపు చూస్తూ తన నుదుటిన ముద్దు పెట్టుకొని అర్జున్ కూడా నిద్రలోకి జారుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ సింధు బద్ధకంగా నిద్ర లేచేసరికి తన పక్కన అర్జున్ ఎక్కడా లేకపోవడంతో కళ్ళు నులుముకుంటూ లేచి సరిగ్గా కూర్చొని టైం వైపు చూసింది. టైం ఉదయం 11:30 చూపిస్తూ ఉండడంతో వామ్మో! ఇంతసేపు పడుకుండిపోయానా నేను? అయ్యో! అర్జున్ గారు మీరు లేచినప్పుడు నన్ను కూడా నిద్ర లేపాలి కదండీ! అనుకుంటూ భర్తని ముద్దుగా తిట్టుకుంటూ లేచి స్నానం చేసి కిందకి వచ్చింది. సారీ అత్తయ్య, నిజంగా సారీ. అస్సలనుకోలేదు ఇంత టైం అయిపోయింది అని. అర్జున్ గారు ఆయన నన్ను నిద్ర లేపాల్సింది అంది సింధు. నేనే చెప్పాను వాడికి నువ్వు నిద్ర లేపొద్దు అని. అయినా ఇప్పుడేమైంది నువ్వు పడుకుంటే? అడిగారు జగదీశ్వరీదేవి కోడలి వైపు చూస్తూ. ఇంటి కోడల్ని ఈ టైం వరకు పడుకుంటే ఎలా అత్తయ్య? అడిగింది సింధు. ఏంటి కోడలివైతే ఏమైంది? నైట్ మీరిద్దరూ బయటికి వెళ్ళారు కదా! అందుకే వచ్చేసరికి 4 అయిందంట కదా! మరి ఆ టైంకి పడుకుంటే లేచేది ఈ టైంకే. వాడికంటే కొంచెం వర్క్ ఉండడం వల్ల ఉదయాన్నే లేచి వెళ్ళిపోయాడు. ముందు నువ్వురా నీకు టిఫిన్ పెడతాను అన్నారు జగదీశ్వరీదేవి. మా అత్తయ్య నిజంగా బంగారం అంటూ ఆవిడ మెడ చుట్టూ చేతులు వేసి ఆవిడ బుగ్గ మీద ముద్దు పెట్టింది. నా కోడలు కూడా బంగారమే అంటూ ఆవిడ కూడా కోడలి నుదుటిన ముద్దు పెట్టి తనని తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కోడలికి టిఫిన్ వడ్డిస్తూ ఉంది. అత్తయ్య అత్తయ్య, ఈ గాజులు ఎలా ఉన్నాయి? నిన్న నైట్ నేనే తయారు చేశాను అంటూ సంబరంగా తన అత్తగారికి చూపిస్తూ చెప్పింది సింధు. చాలా బాగున్నాయిరా, నువ్వే తయారు చేశావా అడిగారు జగదీశ్వరీదేవి ఆశ్చర్యంగా. అవునత్త, చాలా బాగున్నాయి కదా, ఆ చాచా అంకుల్ దగ్గర నేర్పించారు, నేను నేర్చుకున్నా అంటూ తెగ సంబరపడిపోతూ చెప్పింది.
నా కోడలు ఏకసంతాగ్రహి అయితే అన్నారు ఆవిడ. ఆ మాటకి నవ్వుతూ ఆవిడ వైపు చూస్తూ, ఆవిడతో మాట్లాడుతూ నైట్ ఏమేమి చేశారు? ఏమేమి తిన్నారు? ఇలా అన్నీ పూసగుచ్చినట్టు చెప్తూ ఉంది సింధు. అమ్మో! నా కొడుకు రాత్రి 8 తర్వాత ఇంత ఫుడ్ తిన్నాడా? ఆశ్చర్యంగా ఉందిరా! రాని వచ్చాక అప్పుడు చెప్తా అన్నారు జగదీశ్వరీదేవి. అత్తయ్య మీరాయన్ని ఏమీ అనకండి. నేనే బాగా బలవంతం పెట్టాను అంది సింధు కంగారుగా. ఆ మాటకి నవ్వుకున్నారు జగదీశ్వరీదేవి. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడికి వచ్చింది స్పందన. సింధు అంత సంతోషంగా ఆనందంగా నవ్వుతూ మాట్లాడడం చూస్తూ ఉంటే స్పందనకి అస్సలు మాట రావడం లేదు. కోపంగా తన దగ్గరికి వచ్చి, ఏయ్ నువ్వే కదా నా గోల్డ్ చైన్ తీసేసింది అడిగింది స్పందన. స్పందన అడిగిన దానికి అనుమానంగా తన వైపు చూసింది సింధు. ఏంటి? నేను గోల్డ్ చైన్ తీసేసానా? మీరు పొరపాటు పడుతున్నారు స్పందన. నేను అసలు మిమ్మల్ని చూడటమే ఇప్పుడు చూస్తున్నాను ఈరోజు. నేనెలా మీ చైన్ దొంగతనం చేస్తాను? అడిగింది సింధు అయోమయంగా. నాకు తెలిసే మీలాంటి అలగా జనాల బుద్ధి ఎలా ఉంటుందో. మిమ్మల్ని తీసుకొచ్చి సింహాసనం ఎక్కించినా కూడా మీ కుక్క బుద్ధి మీరు చూపించుకుంటారు. నా చైన్ నిన్న సాయంత్రం నుంచి కనిపించడం లేదు. నా చైన్ మర్యాదగా ఎక్కడ తీసి పెట్టావో మర్యాదగా నాకు ఇచ్చేయి. లేదంటే నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు అంది స్పందన సీరియస్గా. తనని అంత అవమానంగా మాట్లాడేసరికి సింధుకి కూడా కోపం వచ్చింది. కానీ దాన్ని మౌనంగా పంటి బిగువున ఆపుకుంటూ, చూడండి స్పందన, ఎవరి మీద నిందలు ఊరికే వేయకండి. మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా నేనే మీ గోల్డ్ చైన్ తీసేశాను అని అడిగింది సింధు స్పందన వైపు చూస్తూ. ఇంట్లో ఉన్నది మనం నలుగురమే. నిన్న సాయంత్రం నువ్వు నన్ను డిన్నర్కి పిలవడానికి వచ్చావు. ఆ తర్వాత నుంచే నా చైన్ కనిపించడం లేదు. నా రూమ్లోకి పనివాళ్ళు కూడా ఎవరూ రారు. నేను ఎవరిని రానివ్వను. సో తీసింది నువ్వే కదా అంది స్పందన. అంటే నేను నిన్న మిమ్మల్ని డిన్నర్కి పిలిచినప్పుడు మీ రూమ్లోకి వచ్చాను అని మీ చైన్ తీసేసింది నేనే అంటున్నారా? ఇది ఒక ప్రూఫ్ లాగా మీకు అనిపిస్తుందా అడిగింది సింధు. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? నా చైన్ తీసేసిందే కాకుండా అంటూ సింధు జుట్టు పట్టుకుంది స్పందన. స్పందన ఏం చేస్తున్నా? అయినా తనకేంటి అవసరం నీ చైన్ తీసేయడానికి అడిగింది జగదీశ్వరీదేవి మేనకోడలి వైపు చూస్తూ. నేను కూడా అదే అడుగుతున్నానత్తా. నా గోల్డ్ చైన్ నాకు ఇవ్వమను అంటూ కావాలని సింధు జుట్టు పట్టుకుని కింద పడేసింది స్పందన. సింధు కింద పడుతుంది అనుకున్న లాస్ట్ సెకండ్లో తనని పడిపోకుండా తన చెయ్యి పట్టుకొని ఆపాడు అర్జున్. భర్త వైపు చూస్తూ ఉంటే అప్పటి వరకు ఆపుకున్న కన్నీళ్లు ఇక ఆగము అంటూ బయటకి ఉబికి వచ్చాయి. అర్జున్ గారు, తను ఏదేదో మాట్లాడుతుంది. నాకు ఏమీ అర్థం కావట్లేదు. నేను నిజంగా ఆమె గోల్డ్ చైన్ తీయలేదు. నాకు అంత అవసరం లేదు అంది సింధు ఏడుస్తూ. అర్జున్ భార్యని సరిగ్గా నిలబట్టి తన కన్నీళ్లు తుడుస్తూ స్పందన వైపు సీరియస్గా చూస్తూ, అయినా నా భార్యకి నీ చైన్ తీయాల్సినంత అవసరం ఏముంది? ఇంటికి చుట్టం చూపుగా వచ్చిన దానివి అలా ఉండి వెళ్ళిపోతే బాగుంటుంది. నిన్ను మెడ పట్టుకొని బయటకి గెంటేదాకా తెచ్చుకోకు. అండ్ ఇంకొక విషయం, నా భార్య జుట్టు పట్టుకున్నా నీకేమంత అధికారం ఉంది అడిగాడు అర్జున్ సీరియస్గా. బావా, తనే నా గోల్డ్ చైన్ అంటున్న స్పందన మాటలు మధ్యలోనే ఆగిపోయాయి. అప్పటికే అర్జున్ చెయ్యి స్పందన చెంపని తాకడంతో స్పందన వెళ్ళి డైరెక్ట్గా భూమిని ముద్దు పెట్టేసింది. నా భార్య గురించి ఇంకొక్క మాట తప్పుగా మాట్లాడితే నిన్ను ప్రాణాలతో వదలను. జాగ్రత్త. అమ్మా, నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. తనకి నచ్చ చెప్పుకుంటావో లేదంటే ఏం చేస్తావో నాకు తెలీదు. ఇంకొకసారి తను మళ్ళీ సింధు మీద ఇలాంటి నేరపు ఆరోపణలు చేయడానికి వీల్లేదు. ఒకవేళ తను అలానే చెయ్యాలి అనుకుంటే తను ఈ క్షణమే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అండ్ ఆ గోల్డ్ చైన్ ఎంత అయిందో కనుక్కో. దానికి రెట్టింపు డబ్బులు ఇచ్చేస్తాను అంటూ తన భార్యని తీసుకొని అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయాడు అర్జున్. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.